ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే చాలామందికి ఏంటంటే నా కొడుకు ఐఐటీలలో ర్యాంక్ వచ్చింది, జేఈలో ర్యాంక్ వచ్చింది, నా కొడుకు ఐఐటి మద్రాసులో చదువుతున్నాడు, నా కొడుకు ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాడు, నా కొడుకు ఐబిఎం లాంటి బిజినెస్ స్కూల్లో చదువుతున్నాడు, లేకపోతే అమెజాన్లో జాబ్ చేస్తున్నాడు, గూగుల్లో జాబ్ చేస్తున్నాడు, ఫేస్బుక్లో జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది ప్రౌడ్గా చెప్తూ ఉంటారు. సో మంచిదే, ప్రౌడ్గా చెప్పుకోవడం తప్పేమీ లేదు. కానీ ఆ కొడుక్కి కనీసం సంస్కారం కూడా నేర్పనటువంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో ఉన్నారు. సో వారి గురించే మనం మాట్లాడాలి. ఎందుకంటే నిన్న ఒక ట్విట్టర్లో ఒక వీడియో చూసిన, ఆ వీడియో చూసినటువంటి క్రమంలో నాకు అనిపించినటువంటి ఒక భావన ఏదైతుందో అది నేను చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ నిన్న ఒక ఐఐటికి సంబంధించినటువంటి టాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న కేటీఆర్ను కలవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో చూపిస్తే ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా చూడండి, కంగ్రాచులేటెడ్ అండ్ ఫెలిసిటేటెడ్ జేఈ టాపర్ V1 S Maheshwari టుడే. V1 అచీవ్డ్ అండ్ ఇంప్రెసివ్ 100% అండ్ సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ 61 ఇన్ జేఈ అడ్వాన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కేటీఆర్ కొంత విష్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఫోటో, ఈ ఫోటో ఒకసారి చూసినట్లయితే ఈ అబ్బాయి వచ్చేసి జేఈ టాపర్. సో ఆయన ఎవరు కేటీఆర్ పైన చేయి వేసి దిగిండు. సో దీని సరే వాస్తవంగా దిగడంలో తప్పలేదు, కానీ ఆయనకి ఎంత సంస్కారం ఉంది, అబ్బాయికి తల్లిదండ్రులు ఏ విధంగా సంస్కారం నేర్పారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ యాటిట్యూడ్ కనబడ్డది, మీరు వీడియో చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ యాటిట్యూడ్ ఎట్లా ఉన్నది, ఆ అబ్బాయి యొక్క బిహేవియర్ ఎట్లా ఉన్నది అనేది ఆ యొక్క వీడియో చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి చేయి వేసిండు ఎవరు, కేటీఆర్ మీద. సో నేను వేయంగానే అద్దంట్లేను, కాకపోతే చూసుకోవాలి కదా ఆయన ఎవరు, ఒక పొలిటీషియన్, ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసేటటువంటి వ్యక్తి. సో ఆయనను పట్టుకొని ఎంత దారుణంగా అంటే ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఆ విధంగా చేయి వేసి దిగడం అనేది అంటే ఏం సంస్కారం నేర్పుతున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు, ఇది చాలా అభ్యంతరకరం కదా. సో వీడియో కూడా చూపిస్తాను నేను ఒకసారి. వీడియో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అబ్బాయికి ఎంత యాటిట్యూడ్ ఉంది అనేది అర్థమవుతుంది. సో పేరెంట్స్ చదువుమని ప్రెషర్, అంటే ఇది ఆయన తప్పు కాదు, విషయం ఏంటంటే పేరెంట్స్ చాలా స్పష్టంగా చెప్పాలి కదా, చెప్పరు. ఎందుకంటే సంస్కారం నేర్పంటే నేర్పుతారా, నేర్పరు. సో ఇదొక పరిస్థితి కనబడుతూ ఉంది మన సొసైటీలో. సో ఓన్లీ చదువు 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 అని తిరగడం వల్ల, ఆ చదువు ఒక్కటే లోకం అని చెప్పేసి పేరెంట్స్ ప్రెషర్ పెట్టడం వల్ల ఈరోజు ఇలాంటి వాళ్ళు కొంత యాటిట్యూడ్ తోటి అసలు ఏం చేస్తున్నాం అర్థం కాని పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా నాకైతే కనబడింది. నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను క్లియర్ ఇక్కడ. సో చాలామంది అనుకుంటున్నారు కేటీఆర్ మీద చేసి దిగితే నీకేమైందంటే అది కరెక్ట్ కాదు కదా. ఆయన ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిండు, సరే ఏదైనా కొంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంకా చూడండి అయ్యో 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 చెయ్యి, ఇది పరిస్థితి. కనబడుతుంది కదా, వీళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నా తెలిసి. సో పేరెంట్స్ మెయిన్ ఏం చేయాలంటే ఇక్కడ అబ్బాయికి చదువు ఒక్కటే కాదు, సంస్కారం కూడా నేర్పాలి. ఎవరితోటి ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఎవరిని ఎట్లా గౌరవించాలి, ఎవరితోటి ఎట్లా మసులుకోవాలి అనేటువంటి ఒక సంస్కారం నేర్పాలి. కానీ ఆ సంస్కారం నేర్పకపోవడం వల్ల అబ్బాయికి ఈరోజు ఐఐటి జేఈలో టాప్ ర్యాంక్ వచ్చింది, ఓకే మనం అప్రిషియేట్ చేయాల్సిందే, తప్పేం లేదు. కాకపోతే అబ్బాయికి చదువు అబ్బింది కానీ సంస్కారం అవ్వలేదు కదా. సో ఇది పేరెంట్స్ తెలుసుకోవాలి. పేరెంట్స్ కొంత ఈ సంస్కారం అనేటువంటి దానిలో కొంత నేర్పిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్.